గామి గత 2 వారాలుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఈ సినిమా ఎప్పుడో 2018 జనవరిలో స్టార్ట్ అయింది. ఒక 45 మినిట్స్ ఇండిపెండెంట్ క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్గా స్టార్ట్ అయ్యి అలా మూవీ టైస్ ప్రాసెస్లో ఒక ఫుల్ లెంత్ ఫిల్మ్గా కన్వర్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏముందిలే ఓటీటీ సినిమా అనుకున్నారు. కానీ ఒక సినిమా తీయడానికి ఎవరైనా 6 సంవత్సరాలు టైం ఇస్తారా? అంత టైం ఇచ్చేంత ఈ ప్రాజెక్ట్లో ఏముంది అనే క్వశ్చన్కి 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన అనౌన్స్మెంట్ గ్లింప్స్ ఒక బ్రీఫ్ ఆన్సర్ ఇచ్చింది. ఇంకా రీసెంట్గా వచ్చిన ట్రైలర్తో టోటల్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అంతలా షేక్ చేసేంత కంటెంట్ ఆ ట్రైలర్లో ఏముంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ బ్రేక్ డౌన్ వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ. అండ్ బిఫోర్ గెటింగ్ టు ద వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గంటను కొట్టడం మర్చిపోకండి. రేపు మళ్ళీ గామి రివ్యూ టైంకి చూడాలి కదా. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు బ్రేకింగ్ గామి. ది ప్లాట్. ట్రైలర్ చూసాక అర్థమైన స్టోరీ షార్ట్గా చెప్పాలంటే, శంకర్ అనే అఘోరాకి ఒక వింత జబ్బు ఉంటుంది. మనిషిని ముట్టుకుంటే అతని బాడీ బ్లూ కలర్లోకి మారిపోయి ప్యారలైజ్ అయిపోతాడు. ఇక వద్దు అని మిగతా అఘోరాలు వెళ్ళిపోమంటారు. అలా అతను బయటికి వచ్చాక తన డిసీజ్కి సొల్యూషన్ హిమాలయాస్లో ఉండే ఒక అరుదైన మెరిసే ప్లాంట్ అని తెలుసుకొని అది చేరుకోవడానికి చాలా తక్కువ టైం ఉందని స్టార్ట్ అయ్యే టైంకి జాహ్నవి అనే అమ్మాయికి ఆ ప్లేస్కి రూట్ తెలిసి స్టార్ట్ అవుతారు. హిమాలయాస్లో ఆ పాయింట్కి రీచ్ అయ్యి అతని డిసీజ్కి సొల్యూషన్ దొరికిందా లేదా అనేది స్టోరీ. ది బ్రేక్ డౌన్. ఇక షార్ట్ బై షార్ట్ బ్రేక్ చేస్తూ కనెక్ట్ చేస్తూ చూద్దాం. ఫస్ట్ శంకర్ వేలాడుతున్నట్టు కనిపిస్తాడు. ఆ తర్వాత ఒక లైన్ స్కిడ్ అవుతూ వస్తుంది. ఇదే సీన్ టైటిల్ పడ్డాక మళ్ళీ లాస్ట్లో వస్తుంది. అరిచే శంకర్ వైపు అదే లైన్ దూకుతూ ఉంటే షార్ట్ కట్ చేస్తారు. అడ్డదారి కాదు, ఆ పాయింట్లో ఎండ్ అయిపోతుందని. ఇక తాళపత్ర గ్రంథాలు ఒక మ్యాప్ పట్టుకునే షార్ట్తో మూవీ టైటిల్ పడుతుంది. రిప్రజెంటింగ్ దట్ దేన్నైనా వెతుక్కుంటూ ఒక దారిలో వెళ్ళేవాడు గామి అని, విచ్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద టైటిల్. ఈ తాళపత్ర గ్రంథాలు అండ్ మ్యాప్ షాట్స్ మళ్ళీ శంకర్ బోట్లో కాశీకి వచ్చాక ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా చూపిస్తారు. తన ప్రాబ్లంకున్న సొల్యూషన్ త్రివేణి అనే ప్లేస్లో ద్రోణగిరి అనే హిమాలయన్ మౌంటైన్ దగ్గర ఎవ్రీ 36 ఇయర్స్ అంటే 3 పుష్కరాలు 3 కుంభమేళాలకు ఒకసారి వచ్చే వియద్రతిథిలో మెరిసే మష్రూమ్స్లో ఉంది అని తెలుసుకుని ఒక మ్యాప్ చూస్తాడు. ఈ మ్యాప్ టైటిల్ పడినప్పుడు వచ్చే మ్యాప్కి ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హనుమంతుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని కోసం ఎత్తుకొచ్చిన పర్వతం ఇదే. ఈ ప్లేస్లోని త్రివేణికి దారి తెలుసు అంటూ పరిచయం అయ్యే పర్సనే జాహ్నవి, ఒక మైకలాజిస్ట్. సో తను శంకర్కి హెల్ప్ చేయడానికి రెడీ అవుతుంది. ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేసే షార్ట్స్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్లో కూడా వాళ్ళు పైకి వెళ్ళడం, అక్కడ జాహ్నవి ఐస్ బ్రేక్ అయ్యి కిందకి పడిపోవడం, శంకర్ కాపాడడానికి ట్రై చేయడం లాంటి షార్ట్స్ చూడొచ్చు. ఆ తర్వాత ఈ మౌంటైన్ షాట్స్ అప్పుడే ఒక హిమాలయన్ టెంపుల్ని చూపిస్తారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న డైలాగ్తో ఒక హిమాలయన్ టెంపుల్ నుంచి శంకర్ బయటికి రావడం మనం చూస్తాం. మళ్ళీ అదే టెంపుల్ని మనం ట్రైలర్ ఎండింగ్లో ఒక అమేజింగ్ లో యాంగిల్ షాట్లో చూస్తాం. దానిలో సన్యాసుల్లాగా కొంతమంది కనబడతారు. వాళ్ళ గాయాలకి నువ్వు బాధలు మోస్తున్నావు అని ఒక సన్యాసి అనడం గమనించవచ్చు. ద్రోణగిరి వెళ్లే దారిలో తుంగనాథ్ అనే హైయెస్ట్ శివ టెంపుల్ ఉంటుందట. అలాగే ద్రోణగిరిలోనే క్రియాయోగని పరిచయం చేసిన లార్జీ బాబా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారని అంటుంటారు. మరి రెండిట్లో ఏది అన్నది చూడాలి. ఇక శంకర్ ప్రాబ్లం గురించి, అతనికి గతం గుర్తుండకపోవటం, అతన్ని బయటికి వెళ్ళిపోమండం డైలాగ్స్ వస్తుండగా ఒక సెకండ్ సబ్ ప్లాట్ ఓపెన్ అవుతుంది. అదొక ఫ్రోజన్ బిల్డింగ్ చూపిస్తారు. ఒక ఎస్ఏలం లాగా అనిపిస్తుంది. అప్పుడు వస్తుంది ఒక డ్రాయింగ్, ది స్కెచ్ ఆఫ్ ఏ సియామిస్ ట్విన్. సియామిస్ ట్విన్ అంటే ఇద్దరు ట్విన్స్ అతుక్కుని పుట్టడం, లైక్ సూర్య బ్రదర్స్ మూవీలో చూపినట్టుగా, బట్ అంతకంటే ఇంకా కాంప్లెక్స్. తర్వాత ల్యాబ్ ర్యాట్స్ అండ్ వాటి డ్రాయింగ్స్ చూపిస్తూ ఆ ఫ్రోజన్ బిల్డింగ్స్ ఒక అసైలం కమ్ ల్యాబ్ అని అర్థమవుతుంది. ఇదే బిల్డింగ్ మళ్ళీ ట్రైలర్ టువర్డ్స్ ఎండ్లో కనిపిస్తుంది. ఒక ఆసమ్ ఇండోర్ షాట్ చూపిస్తూ ఆ అసైలం కమ్ ల్యాబ్ ఉండే ప్లేస్ కాలిపోతున్నట్టు చూపిస్తారు. ఈ థ్రెడ్లోనే ఒక గుండు కుర్రాన్ని చూపిస్తూ ఒక మ్యాడ్ సైంటిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ద చైర్. ఈ చైర్ కూడా మల్టిపుల్ టైమ్స్ వస్తుంది ట్రైలర్లో. ఈ చైర్ టాప్ దగ్గర కూర్చున్న పర్సన్ హెడ్ని కనెక్ట్ చేస్తూ ఎలక్ట్రోడ్ కూడా ఉన్నట్టు చూపిస్తారు. ఎస్కేప్ అవ్వడం అనుకునే కుర్రాన్ని ఈ చైర్ మీద కూర్చోపెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం, అతను ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవ్వడం లాంటి షార్ట్స్ని మనం చూడొచ్చు. ఈ పోర్షన్స్లోనే ఒక సింబల్ కనబడుతూ వస్తుంది. ఒక లేడీ సైంటిస్ట్ ఈ సబ్జెక్ట్ అందరిలా కాదు అంటూ పాపుల్ని శిక్షించే టైం వచ్చింది అంటూ వచ్చే షార్ట్స్లో మనం ఈ సింబల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ట్రినిటీ సింబల్స్ లాగా కనిపిస్తుంది. ఇదే మనం డార్క్లో కూడా చూస్తాం. ఒక విధంగా పాస్ట్ లైఫ్స్ అనే పాయింట్ కూడా ఉండొచ్చు. ఇదే షార్ట్స్ ని శంకర్ ద్రోణగిరి దగ్గర కూడా గీస్తాడు, కనెక్టింగ్ దీస్ 2 థ్రెడ్స్. ఇక్కడ వీళ్ళు ఏదో ఒక పిచ్చి పర్సనల్ ఎజెండా మీద ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ అండ్ థర్డ్ సబ్ ప్లాట్ విలేజ్ కి సంబంధించిందని తెలిసిపోతుంది. దుర్గానే దేవదాసిని తీసేస్తున్నట్టు, తనని ఇంకెవరో పెళ్లి చేసుకున్నాక తనకు ఒక కూతురు ఉన్నట్టు షార్ట్స్ వస్తాయి. నువ్వు దుర్గ కూతురివి కదా అనగానే తను ఇష్టం లేనట్టు రియాక్ట్ అవడంతో మళ్ళీ శంకర్ థ్రెడ్ ఓపెన్ అవుతుంది. ఆ పాస్ట్కి శంకర్కి కనెక్షన్ ఉన్నట్టు లీడ్ చేశారు ఈ షాట్తో.
ఇదే అమ్మాయి టువర్డ్స్ ద ఎండ్ లో దుర్గ దగ్గరికి ఎమోషనల్ గా వెళ్ళడం లాంటి షార్ట్స్ చూపిస్తారు. దుర్గా అండ్ తన సీక్రెట్స్ ని ఎలిమినేట్ చేయాలనే డైలాగ్స్ తో వచ్చే షార్ట్స్ కూడా మనం చూడొచ్చు. ది థియరిటికల్ స్టోరీ. ఇప్పటిదాకా వచ్చిన అంత మెటీరియల్ తో ఈ స్టోరీ ఒక బ్లైండ్ అసెప్షన్ తప్పితే ఇదే స్టోరీ అని చెప్పట్లేదు. ఈ శంకర్ అనే అఘోరాకి దుర్గా అండ్ తన అమ్మాయి గురించి ఫ్లాషెస్ గా మెమోరీస్ వస్తున్నాయి. మెల్లగా అతనికి ముట్టుకునే పెరాలసిస్ వచ్చే జబ్బు గురించి అతనితో పాటు చుట్టూ ఉండే అఘోరాలు కూడా తెలుసుకోవడంతో వద్దు అనుకుంటారు. అలా తన సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్లే దారిలో జాహ్నవి అనే మైకాలజిస్ట్ కలుస్తుంది. మైకాలజిస్ట్ అంటే ఫంగస్ ఎక్స్పర్ట్ అని అర్థం. అంటే తనకి ఆ మాలిపత్రం ఆరు మెరిసే మష్రూమ్స్ గురించి తెలుసు అండ్ శంకర్ ప్రాబ్లం తెలిసి హెల్ప్ చేద్దాం అనుకుని తన జర్నీలో కలిసి ఇద్దరు ద్రోణగిరి స్టార్ట్ అవుతారు. ఈ దారిలో కూడా దుర్గ తాలూకా ఫ్లాషెస్ అండ్ ఒక అసైలంలో ఒక కుర్రాడిని బ్రెయిన్ ఎక్స్పెరిమెంట్స్ పేరుతో టార్చర్ చేస్తున్న ఫ్లాషెస్ గుర్తొస్తుంటాయి. బ్రెయిన్ ఎక్స్పెరిమెంట్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఆ అసైలం ల్యాబ్ లో ఉండే ఒక బోర్డు మీద బ్రెయిన్ తాలూకా స్కెచెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక షాట్ లో సబ్జెక్ట్స్ అందరికీ గుండ్లుంటాయి, ఇంక్లూడింగ్ ద వన్ హూ వాంట్స్ టు ఎస్కేప్. ఒక చైర్ ఉంటుంది అండ్ ఆ చైర్కి టాప్లో హెడ్కి అటాచ్ చేసే ఎలక్ట్రోడ్స్ ఉంటుంది. సో మోస్ట్లీ బ్రెయిన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి ఆ ల్యాబ్లో. అలా తనకి దుర్గా, తన అమ్మాయి అండ్ ఆ ఎస్కేప్ అవ్వదాం అనుకునే కుర్రాడి ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి. అలా ద్రోణగిరి చేరుకున్నాక తనకి టైం దగ్గర పడే కొద్దీ అవి ఒక్కొక్కటిగా అన్ని రివీల్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ వెన్ హీ డ్రాస్ ద సింబల్ ఇన్ ద ల్యాబ్ ఆన్ ద్రోణగిరి మౌంటైన్. జాహ్నవి అండ్ శంకర్ ఆ ఫ్రోజన్ లేక్ లోకి పడక ముందు ఆర్ పడిన తర్వాత దే విల్ రీచ్ టు ఏ హిమాలయన్ టెంపుల్. అక్కడ శంకర్ తన పాస్ట్ గురించి తెలుసుకుంటాడు. నా అజంప్షన్ ప్రకారం ఆ అసైలం నుంచి తప్పించుకుందాం అనుకునే కుర్రాడే శంకర్. బ్రెయిన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడంతో ఒక సైడ్ ఎఫెక్ట్ గా తనకి మెమరీ లాస్ అవుతుంది. అండ్ తనకి బ్రెయిన్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ పాస్ట్ లైఫ్ లోకి ఒక అసోసియేటెడ్ పర్సన్ కి సంబంధించిన మెమోరీస్ ని కలెక్ట్ చేయడానికి, పాస్ట్ లైఫ్ అన్న కాన్సెప్ట్ రావడానికి కారణం ఆ సింబల్. మీకు గుర్తుంటే డార్క్ వెబ్ సిరీస్ కి కూడా ఇదే సింబల్ ఉంటుంది. అలా మెమోరీస్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఆ ఎస్కేప్ అవుదాం అనుకున్న కుర్రాడు ఇన్ అవర్ కేస్ శంకర్ సమ్ కైండ్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు విచ్ ఈస్ రిలేటెడ్ టు దుర్గా అండ్ హెర్ డాటర్ ఇన్ ఏ విలేజ్. దుర్గా ఒక దేవదాసి కావడంతో తనకి గుడిలోని సీక్రెట్స్ ఏదైనా తెలిసి ఉండొచ్చు. అందుకే ఆ ఊరి పెద్ద అంటాడు దుర్గా అండ్ తన కూతుర్ని చంపేయాలి అని. అలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న సైంటిస్ట్ అందరినీ చంపేద్దాం అనుకునే టైంలో ఎస్కేప్ అవుతాడు ఈ కుర్రాడు. అలా సంహవ్ అఘోరాల దగ్గరికి చేరే టైంకి అతనికి ఏమీ గుర్తుండదు. అండ్ దట్స్ హౌ హీ బికేమ్ శంకర్. ఈ పాస్ట్ లైఫ్స్ ఆర్ కనెక్టెడ్ మెమోరీస్ అన్న కాన్సెప్ట్ రావడానికి ఆ టెంపుల్లో సన్యాసి చెప్పే డైలాగ్ వాళ్ళ గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావు అని. ప్రాబబ్లీ దుర్గ దేవదాసి అవడంతో విచ్ మీన్స్ ఎవరైనా తన మీద చెయ్యి వేయొచ్చు కాబట్టి ఆ ట్రామా తనలో ఉండిపోవడం వల్ల శంకర్ ఆ సఫరింగ్ని డెవలప్ చేసుకున్నాడా ఆర్ అది ఒక ఎక్స్పెరిమెంటల్ సైడ్ ఎఫెక్టా అన్నది తెలీదు. దుర్గ థ్రెడ్లో ఉండే సీక్రెట్ ఎట్ ఎనీ పాయింట్ శంకర్కి ద్రోణగిరిలో హెల్ప్ చేస్తుందా అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనుకోవచ్చు. క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. ఏదో అజంప్షన్ బేస్డ్లో చెప్పానే కానీ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. ఒక హిమాలయన్ రీజన్లో లయన్ ఎందుకు ఉంది అండ్ అది ఫస్ట్ షాట్లో చూస్తే ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ లాస్ట్ షాట్లో చూస్తే వేటాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే చాందిని చౌదరి జాహ్నవి క్యారెక్టర్ మెయిన్ మోటివ్ ఎక్కడ రివీల్ అవ్వలేదు. ఒకవేళ ఈ పాస్ట్ గీస్ట్ అంతా లేకపోతే ఆ చిన్న పాపే జాహ్నవియా? చిచి చాలా వీక్గా అయిపోతుంది స్టోరీ. కాదులే, ఆ హిమాలయన్ టెంపుల్ అండ్ సన్యాసులు ఎవరు అన్నది కూడా క్లారిటీ లేదు. ఇవి కాకుండా 3 థ్రెడ్స్ కి కనెక్షన్ అన్నది మన అందరికీ ఉన్న క్వశ్చనే. ఏదేమైనా ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ముట్టుకోకుండా అంటే ఒక తల్లి ప్రేమ, ఒక ఫ్రెండ్ సరదా, ఒక మనిషి అప్రిషియేషన్, ఒక పార్ట్నర్ టచ్ ఇదేది లేకుండా బ్రతుకున్న ఒక మనిషి తన భయాన్ని దాటి తను కోరుకునే జీవితం కోసం చేసే జర్నీ అండ్ ఆ తర్వాత తను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే హ్యూమన్ టచ్, ద టచ్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నది ఎలా ఉంటుంది అది మనం సినిమాటిక్గా ఎక్స్పీరియన్స్ చేసి ఆ హై ఎలా ఉంటుంది అని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఒక యంగ్ టీం పడ్డ కష్టానికి హానెస్ట్గా ఒక కథని చాలా లో బడ్జెట్ బట్ సూపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో ఇవ్వాలి అన్న అటెంప్ట్కి సక్సెస్ వస్తే చాలా ఫిల్మ్ మేకర్స్కి ఇదొక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. జెన్యున్లీ వాంటింగ్ గామి టు వర్క్. మీకు ఈ బ్రేక్ డౌన్ ఎలా అనిపించింది అండ్ మూవీ మీద మీ ఫీలింగ్స్ ఏంటో మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ని గమించే గామీలుగా మీతో ఎప్పుడూ ఉంటాం. థ్యాంక్ యూ. టీమ్ మూవీస్ ఫర్ యూ.